జగన్మోహన్ రెడ్డి గారిని ఎలా తిట్టాలో క్యాబినెట్లో పాఠాలు చెప్తారా? అదా ఎదుర్కోవడం అంటే? డిఎస్సి మీద ఉద్యమం జరుగుతుంటే జన్జీ అంటే వాళ్ళంతా బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్ అంటారా? అంటే ఒక తరాన్ని అవమానిస్తారా? మరి మీ పార్టీకి మద్దతు ఇచ్చే యువతను ఏ బ్యాచ్ అనాలి? మేము నిరంతరం జగన్మోహన్ రెడ్డి గారి మీద పడి మాట్లాడే మిమ్మల్ని అందరినీ ఏడుపు కొట్టు బ్యాచ్ అనాలా? ఏం బ్యాచ్ అనాలి? సమయం లేదు, సంస్కారం లేదు. ఇంకొక గొప్ప స్టోరీ ఉంది దీని ఇప్పుడు మళ్ళీ ఏంటంటే అది అమరావతి. ఇది అమరావతి చూసాం. ఏదంటే ఇంచుమించుగా ఇప్పుడు దాదాపుగా పూర్తిగా వస్తుంది. అద్భుతం, అమోఘం. రోజు మంత్రులు వెళ్ళి పరిశీలించి వస్తున్నారు. ఆహా ఓహో అని బ్రహ్మాండంగా జాకీలేసి లేపుతున్నారు. తీరా చూస్తే 10 ఏళ్ల క్రితం మీరు మొదలుపెట్టిన ఎమ్మెల్యే క్వార్టర్సు, మంత్రుల క్వార్టర్సు, జడ్జిల కోసం లేకపోతే ఇంకా ఐఏఎస్ ఐపీఎస్ల కోసం కడుతున్న క్వార్టర్స్ నిర్మాణం పూర్తవుతుందంట ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత. 10 ఏళ్లకి మిమ్మల్ని గురించి అసలు రీసెర్చ్ చేయాలి. ఇంతకీ ఎన్నంట? 288 ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఫ్లాట్స్, అపార్ట్మెంట్లు, 144 ఐఏఎస్ ఐపీఎస్లకి అపార్ట్మెంట్లు, 71 విల్లాలు, బంగ్లాలు మంత్రులకి, జడ్జెస్కి. ఇది 10 ఏళ్ల కాలం పట్టింది ఈ కట్టడానికి. మీకు 10 years, ఒక దశాబ్దం. మీ మహానగర నిర్మాణంలో ఇది ఒక గొప్ప ఘట్టం. దీని ఓపెనింగు, దీని తాళాలు అప్పచెప్పడం, దానికి ఒక పెద్ద ఫంక్షను, ఇవన్నీ ప్లాన్ చేస్తున్నారని మీడియాలో చూసాం. చేయండి, బాగుంటుంది. కానీ మీరు కట్టిన దగ్గర పొద్దున లేచి టూత్పేస్ట్ కావాలన్నా, సాయంత్రం ఏదైనా ఒక ట్యాబ్లెట్ కావాలన్నా విజయవాడ రావాలి. ఇప్పుడైతే మరి తర్వాత అయితే మాల్స్ వస్తాయి, ఏమొస్తాయి మాకు తెలియదు. కానీ ప్రస్తుతానికైతే ఇదే సీను. దీనికన్నా పెద్ద పెద్ద ప్రైవేట్ డెవలపర్స్ గేటెడ్ కమ్యూనిటీలు, ఎంతకన్నా పెద్ద గేటెడ్ కమ్యూనిటీలు 2 yearsలో కట్టి అవతల పడేసినవి ఉన్నాయి. సరే, అమరావతి. ఈ అమరావతి విషయానికి వస్తే ఇప్పటికీ 1,00,000 ఎకరాల దగ్గరికి చేర్చారు. 1,00,000 ఎకరాలు, 2 లక్షల కోట్లు పెట్టుబడులు కావాలంట. జగన్మోహన్ రెడ్డి గారు ఇది 29 గ్రామాలకి పరిమితం చేస్తే ఇది ఎప్పటికీ పూర్తి కాదు, కనెక్టివిటీ పెంచి మావిగన్ అనే ఒక కొత్త కాన్సెప్ట్లో మచిలీపట్నం, విజయవాడ, ఇటు గుంటూరుతో కలిపి ఒక ప్రాంతానికి కనెక్టివిటీ పెంచి మనం డెవలప్ చేసినట్లయితే ఆటోమేటిక్గా అదే మహానగరంగా ఎదుగుతుంది. ఇది ఒక కాన్సెప్ట్ అని చెప్తే దాన్ని పట్టుకుని బూతులు తిట్టారు, దుర్భాషలాడారు, హేళన చేశారు, భయంకరమైన ట్రోలింగ్ చేశారు. ఇప్పుడు ఏమంటున్నారు చంద్రబాబు నాయుడు గారు? 29 గ్రామాలు కాదు రాజధాని అంటే విజయవాడ, అమరావతి, గుంటూరు అంట. అమరావతి, విజయవాడ, గుంటూరు, గుంటూరు, విజయవాడ, అమరావతి. ఏమైంది?